జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ బాబు జగజీవన్ రావు 135వ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమానికి ఉత్సవ కమిటీ చైర్మన్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బషీర్బాగ్ డాక్టర్ బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎల్బీ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలకు వివిధ పార్టీల నాయకులు, వివిధ దళిత సంఘాల నాయకులు, విద్యార్థులు, మేధావులు, ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిక ప్రీతం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, మాల సంఘం అధ్యక్షులు చెన్నయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, టీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దళిత సంఘం నాయకులు జేసీ రాజు, ఉత్సవాల కమిటీ కో చైర్మన్ సురేష్ బాబు, కో చైర్మన్ అల్లిబిల్లి మహేందర్, వైస్ చైర్మన్ గంటా సుదర్శన్, వైస్ చైర్మన్ బైరి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ రోజారాణి, వైస్ చైర్మన్ అనిల్, వైస్ చైర్మన్ బైండ్ల శ్రీను, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో ప్రచురణ కాలే. మా అధికారుల మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని ఆదేశాలు ఇచ్చిన. మా అధికారులు ఏంటంటే రాత్రి 8:30కు ఏదైతే దానికి సంబంధించిన శాఖ ఐఎన్పిఆర్ వాళ్ళు దానికి సంబంధించిన సమస్యలు కూడా వాళ్ళు చేసిన పొరపాటు, మా అధికారులు చేసిన పొరపాటుకు మీరు కూడా మొత్తం 6 నుంచి అందరు ఫోన్లు చేసినారు. ఏదేమైనా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మీ అన్నను, మీ కుటుంబ సభ్యులు, ప్రభుత్వం తరఫున ఉన్న అన్న చెప్పినట్టు సురేష్ రెడ్డికి సంబంధించిన విషయం చెప్పినారు. తప్పకుండా మా బాధ్యత అన్న, నువ్వు పెద్దన్నగా నువ్వు ఎక్కడ కష్టమన్నా పోతావు. ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. మీరు ఏది చెప్పినా కూడా మీరు స్వీకరిస్తాం. ఇది మన పండుగ కాబట్టి మీరు దానిలో ఒక వారం తర్వాత నేనే స్వయంగా వెళ్తాను. అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన బాధ్యత మీద చర్య తీసుకున్నాను. ప్రభుత్వ తరఫున ఈ బాధ్యత వహిస్తామని చేస్తూ ఇప్పుడు